డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ముళ్ల కంపలను తొలగించి అగ్ని ప్రమాదాలు నివారించాలి, నూర్ అహ్మద్ విజ్ఞప్తి. వెలుగుమట్ల బాధితులందరికీ న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ. శాసనసభ ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఉగాది పండుగ సందర్భంగా మంత్రి పాత్రలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రికి గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం, రైతు సమస్యలపై అవగాహన. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ముళ్ల కంపను తొలగించి అగ్ని ప్రమాదాలు నివారించాలి, నూర్ అహ్మద్ విజ్ఞప్తి. ఆదోని పట్టణ శివారులో పెరిగిన ముళ్ల కంపల వల్ల వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఏ నూర్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పురపాలక, పంచాయతీ అధికారులను ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ముళ్ల చెట్ల తొలగింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ముళ్ల కంపల కారణంగా తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్న ఆయన ప్రజల భద్రతా దృష్ట్యా ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నూర్ అహ్మద్ ఆదోని ఎంఐజీ కాలనీలో పర్యటించి జ్యోతిర్మయ్ డిగ్రీ కళాశాల వెనుక ఉన్న సెల్ టవర్ల పరిసర ప్రాంతాల్లో ప్రమాదకరంగా పెరిగిన ముళ్ల పొదల్ని పరిశీలించారు. అందరికీ నమస్కారం. ఆదోనిలో ఎక్కడ పడితే అక్కడ ముళ్ల కంపలు పెరిగిపోవడం వల్ల వాటిని తొలగించే చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇది రాబోయే రోజుల్లో అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆదోని మున్సిపల్ అధికారులు కావచ్చు, ఆదోని చుట్టుపక్కల పంచాయతీ అధికారులు కావచ్చు, ఇలాంటి ముళ్ల కంపల్ని తొలగించాలని, తద్వారా జరగబోయే అగ్ని ప్రమాదాలని ముందుగా అరికట్టవచ్చని మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక ఎంఐజీలో ఒక టవర్ చూసుకున్నట్లయితే సెల్ ఫోన్ టవర్ పక్కన 2 టవర్లు ఉన్నాయి. ఇంత ముళ్ల కంప ఉంది, ఇక్కడ ఇంత చెత్త చేద్దాం. కానీ ఆ కంపెనీ అసలు పట్టించుకోకపోవడం వల్ల ఇది రేపు పొద్దున ఇక్కడ ఒక ప్రమాదం జరిగితే అసలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. జనరేటర్ ఉంది, ఇంకా టవర్ ఉంది, వైర్లు ఉంటాయి. అగ్ని ప్రమాదం జరిగితే ఖచ్చితంగా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఆదోనిలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు ఇలాంటి చెత్త చెదారని ఎప్పటికప్పుడు తొలగిస్తూ అగ్ని ప్రమాదాలు నివారించాలని మనవి చేసుకుంటున్నాను. దీనికోసం ప్రత్యేకంగా మరి ఉన్న ఉద్యోగులను కూడా వీళ్ళు వాడుకొని ఖచ్చితంగా ఈ యొక్క ముళ్ల కంపను తొలగించడం కావచ్చు, చెత్త చెదారం తొలగించడం కావచ్చు ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇలాగే వదిలేస్తే ఇక్కడ కేవలం ఈ టవర్ అగ్ని ప్రమాదం మాత్రం కాదు, చుట్టుపక్కల ఇళ్లకు కూడా ప్రమాదం అవుతుంది. జనరేటర్ ఉంది, పేలవచ్చు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇలాంటి ముళ్ల కంపను, చెత్త చెదారాన్ని తొలగించి రాబోయే ప్రమాదాన్ని ముందుగా నివారించాలని ఆదోని మున్సిపల్ అధికారులకు, అదేవిధంగా చుట్టుపక్కల పంచాయతీ అధికారులకు మనవి చేసుకుంటాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ వెలుగుమట్ల బాధితులందరికీ న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేసేందుకు కమిటీ దోహదపడుతుంది. రిటైర్డ్ జడ్జి, ఆర్మీ మాజీ మేజర్, ప్రొఫెసర్లు, లాయర్లు, సామాజికవేత్తలు, జర్నలిస్టులతో కమిటీ బాధితులను న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వం వెంట పడుతుంది. ప్రొఫెసర్ కోదండరాం, హరా గోపాల్, ఆకునూరి మురళి లాంటి వాళ్ళు స్పందించాలి. పేదలకు న్యాయం చేసేందుకు ఇదే సరైన సమయం. వెలుగుమట్లలో ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరించిందో అక్కడికి వెళ్లి పరిశీలించండి. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చి పేదవారికి న్యాయం జరిగేలా చేయండి. కమిటీ ప్రభుత్వ అధికారులు సంపూర్ణంగా సహకరించాలని కోరుతున్నా బాధితుల ఇల్లు పూర్తయ్యే వరకు వాళ్ల మనుగడకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి.
గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని మట్టి పాత్రలు వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కుల వృత్తులను ప్రోత్సహించండి నినాదంతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఉగాది మట్టి పాత్రలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. అందులో ఉగాది పండుగకి ఉపయోగపడే మట్టి కూడా గ్లాసులు, జగ్గు, బౌల్, షడ్రుచులు ఉండే మామిడికాయలు, వేపపువ్వు, బెల్లం, చింతపండు, కారం వస్తువులు ఉగాది కిట్లో అందించారు. ఉగాది సందర్భంగా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇచ్చాడు. దాని లోపల మట్టికి సంబంధించిన నీళ్ళ జగ్గు, వాటర్ బాటిల్, పచ్చడి కాసుకునే కుండ, మరి అదేవిధంగా దానికి సంబంధించిన గ్లాసు, మరి రైస్ వండుకొనికే ఒక కుండ, ఇవి ఉగాదికి సంబంధించిన పచ్చడికి సంబంధించిన బెల్లం కానీ, చింతపండు కానీ, మామిడికాయలు, వేప పువ్వు ఇవన్నీ తీసుకొని వచ్చి నాకు ఇవ్వడంతో ఏమర్థమవుతుందంటే కుల వృత్తులను కాపాడాలి, పాత రోజులు గుర్తుకు చేసుకోవాలి, మళ్ళీ ఆ రోజులు తీసుకురావాలనే ఉద్దేశంతో స్పీకర్ హోదాలో పట్టణ నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఈ మెసేజ్ వాళ్ళకి ఇవ్వదలుచుకున్నా. అందరూ పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చెప్పాలనా? రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు నేచర్ను, ప్రకృతిని కాపాడడానికి, గ్రామీణ ప్రాంతాల్లో మాకున్న సంస్కృతిని కాపాడడానికి, ఎంతో ఆరోగ్యకరమైనటువంటి వంటలు వండడానికి కానీ, తినడానికి కానీ మట్టి పాత్రలు మంచివి అనేటువంటి విషయం. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఇప్పటికి కూడా కొంతమంది డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు, మీరు అల్యూమినియం పాత్రలు తినకండి, మట్టి పాత్రలో తింటే లైఫ్ కానీ రోగాలు కానీ రావు అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ ఉగాది పండుగ సందర్భంగా మంత్రి గారికి మరియు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇదంతా కూడా ఒక స్ఫూర్తిని ప్రజల్లో నింపడానికి, ప్రజలకు ఒక మార్గదర్శకం కొరకు మన మిత్రులు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. మంత్రికి గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం, రైతుల సమస్యలపై అవగాహన. ఆదోని మండలంలోని మంత్రికి గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం డోర్ టు డోర్ అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుంక సిద్ధార్థ నాయుడు పాల్గొని రైతులను ఇంటింటికి కలిసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం అందిస్తున్న 20,000 ఆర్థిక సహాయం వివరించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు. మన దగ్గర ఇప్పుడు అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళే విత్తనాలు ఇస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మన ఆదోని ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. వచ్చామంటే ఇవాళ అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చాము. ప్రతి సంవత్సరం రైతులకి ప్రోత్సాహం కింద మనము సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి 20,000 ప్రోత్సాహం ఇస్తుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ 6,000 అయితే స్టేట్ గవర్నమెంట్ 14,000 ప్రోత్సాహం 3 విడతల్లో ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము, సెంట్రల్ ప్రభుత్వము 2 కలిపి 3 విడతలు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కలిపి 45,80,000. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 ముళ్ల కంపలను తొలగించి అగ్ని ప్రమాదాలు నివారించాలి. నూర్ అహ్మద్ విజ్ఞప్తి.
వెలుగుమట్ల బాధితులందరికీ న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ. శాసనసభ ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఉగాది పండుగ సందర్భంగా మట్టి పాత్రలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రికి గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం, రైతు సమస్యలపై అవగాహన.